హలో ఎవ్రీవన్, మీ ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ ఏంటి? మా ఇంట్లో అయితే బఠానీ గారే. ఎంత బాగుంటుందో ఇది అసలు. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అమ్మ చేసేది. ఇప్పుడు మనమే చేసుకోవాలి ఇంకా. అయితే దీనికోసం నానబెట్టిన బఠానీలు కావాలి. దానిలో కాస్త కారం కోసం పచ్చిమిర్చి, వెల్లుల్లో 3 రెబ్బలు, అల్లం కొంచెం వేసుకొని వీటిని మిక్సీ పట్టాలని చెప్పాను కదని పెట్టేకండి. అప్పుడు మెత్తగా పేస్ట్ అయిపోతుంది. అప్పుడు అస్సలు బాగుండదు. ఇలా నలిగినట్టుగా బరగ్గా ఆడించుకోవాలి. కొంచెం బఠానీలు అక్కడక్కడ ఉండేలాగా. అలా ఉంటేనే మనం గారి వేగాక ఆ పప్పుల్లా ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట తినడానికి. తర్వాత దీనిలో ఆనియన్స్, కొంచెం సాల్ట్, వాము, కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక అప్పుడు మనం స్టార్ట్ చేయాలి గారెలు వేసుకోవడం అనేది. ఇది చాలా బాగుంటుందండి. చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం నాకు. అయితే నేను బఠానీ కర్రీ కోసం నానబెట్టాను, కానీ కర్రీ వండలేదు. అంతలో ఇంకేదో వండాల్సి వచ్చింది. ఇంకెందుకని బఠానీ గారె చేస్తున్నాను. ఇక్కడ నేను చూపించిన విధంగా గారెలు ఈ షేప్లో చేసుకుంటే బాగుంటాయి. ఇలా చేసుకోవాలి. చాలామంది మిక్సీ పట్టేటప్పుడు కొంచెం బరగ్గా ఉంది, గారె చేయడం అవ్వదేమో, అంటే అదే బఠానీలు ఉండడం వల్ల విడిపోతుందేమో అని కొంతమంది శనగపిండి మిక్స్ చేస్తారు. అలా వాటరు శనగపిండి మిక్స్ చేస్తారనమాట. దానివల్ల ఏంటంటే బఠానీ గారి గుల్లగా రాదు, కరకరం అంటూ ఉండదన్నమాట. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అలా చేయకుండా వాటర్ వేయొద్దు, శనగపిండి కూడా యాడ్ చేయొద్దు. మిక్సీ పట్టేటప్పుడే కొంచెం జాగ్రత్తగా నేను చూపించిన విధంగా మిక్సీ పట్టి ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, క్రంచీగా ఉంటాయి అన్నమాట గారెలు. అందుకని మరీ చెప్తున్నాను. అలా మనం శనగపిండి కానీ వాటర్ కానీ యాడ్ చేసామనుకోండి, ఆ టేస్ట్ ఉండదు. ఈ గ్యాప్లో నాకు ఒక లైక్ వేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అప్పుడు నా వీడియోస్ మీరు ఈజీగా చూడగలుగుతారు. నేను విన్నాను, మేమైతే వీటిని బఠానీ గారెలు అంటాము, కానీ కొంతమంది దీన్ని మసాలా గారెని కూడా అంటారు. ఈ మసాలా గారె లేదా బఠానీ గారె నచ్చకుండా ఎవ్వరూ ఉండరు కదా. లేదు నాకు నచ్చదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇదిగోండి, మొత్తానికైతే ఇలా వచ్చాయి. మొత్తం కలిపి ఒక 9 అయ్యాయి అంతే. తక్కువ చేశాను నేను, ఇద్దరమే కదా. ఆయిల్లో ఇవి వేపుకోవడమే. ఇప్పుడు ఆయిల్ బాగా వేడయ్యాక గారెలు జాగ్రత్తగా వేసుకోవాలి. వేసేటప్పుడు వీడిపోతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది. కాస్త కొంచెం ఎక్కువ టైమే వేగుతాయండి, ఓపికగా వేపుకోండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది అసలు. ఇందాక చేస్తున్నప్పుడు నేను చెప్పాను కదా, వాటర్ కానీ శనగపిండి కానీ యాడ్ చేయొద్దు, అలా అయితే బాగుండదు అని. చాలా వరకు షాపుల్లో అలా చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి టైం వేస్ట్ కదా. ఇలా జాగ్రత్తగా చేయాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట, ఈ బరకగా ఆడించి చేసేటప్పుడు. అందుకని వాళ్ళు ఈజీగా అవ్వడానికి కోసం అలా మిక్స్ చేస్తారు. అందుకే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు కొంచెం టైం లేట్ అయినా కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మా ఆయన వర్క్ చేస్తున్నారు, ఇంకా తీసుకెళ్ళి ఇచ్చేసాను. రియాక్షన్ చూడాలి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తనకు కూడా చాలా ఇష్టం అనమాట ఈ గారె అంటే. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. బఠానీలు మనం కొంచెంగా వదిలేయడం వల్లే బాగుంటుందన్నమాట. అంతా పేస్ట్లా చేసేస్తే ఇలా క్రంచీనెస్ ఉండదు. అందుకే మీరు ఇలానే చేయండి.